బైబిల్లో యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకునడి అని యెహోషువ ఇశ్రాయేలులకు చెప్పడం చూడవచ్చు. అవును కదా, మనలో చాలామంది దేవుడు మన మధ్య అద్భుతాలు చేయాలి అని ఆశపడతాం. కానీ మన జీవితాలను ప్రభువుకు నచ్చినట్లుగా కాక ఇష్టానుసారంగా జీవిస్తాం. అందుకే ఒకవేళ ఈరోజు మీరు ప్రభువు నుండి అద్భుతాన్ని ఆశిస్తే, ఆయన మీకు ఇచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి అనుకుంటే, ఇదిగో ప్రభువు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్యదానంతో ప్రారంభిద్దామా? మనలో ప్రతి ఒక్కరూ దేవుని దగ్గర ప్రార్థించి ఆయన ఇచ్చిన వాగ్దానాలు పొందుకున్న వాళ్ళమే. కానీ అదేంటో, వాగ్దానం అయితే ఉంది కానీ దాన్ని ఇంకా స్వతంత్రించుకోలేదు. మరి ఇప్పటి వరకు ఎందుకు ఆ వాగ్దానం మీ జీవితంలో నెరవేరడం లేదు అని ఎప్పుడైనా ఆలోచించారా? అయితే వినండి, దీనికి కారణం మీ అపవిత్రమైన తలంపులు కావచ్చు, ప్రభువుకు నచ్చని జీవితం కావచ్చు, ఇంకా ప్రభువును బాధపెట్టే ఆయనకు అంగీకారయోగ్యం కాని మీ క్రియలు కావచ్చు. ఒకవేళ మీ జీవితంలో ఇలాంటి ప్రభువుకు వ్యతిరేకమైన కార్యాలు ఉంటే మీరు అద్భుతాలు చూడలేరు. అందుకే మార్కు సువార్త 2వ అధ్యాయం 21-22 వచనాల్లో ప్రభువు ఎవడును పాత బట్టకు కొత్త గుడ్డ మాసిక వేయడు, వేసిన ఎడల ఆ కొత్త మాసిక పాత బట్టను వెలుతుపరచును, చినుగు మరి ఎక్కువగును. ఎవడును పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షరసం పోయడు, పోసిన ఎడల ద్రాక్షారసము ఆ తిత్తుల్లో పిగుల్చును, రసము తిత్తులు చెడును అంటారు. అవును, మీ జీవితం మారకుండా, మీరు నూతన హృదయము నూతన స్వభావం పొందకుండా ప్రభు మీ జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు అని ఆశించకండి. ఒకవేళ మీరు దేవుని వాగ్దానాలను స్వతంత్రించుకోవాలన్నా, మీ జీవితాల్లో అద్భుత క్రియలు చూడాలన్నా, మొదట మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. అది సరే, మనల్ని మనం ఎలా పరిశుద్ధపరచుకోగలం అంటారా? అయితే 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఇక్కడ వాక్యం, మన పాపములను మనం ఒప్పుకొని నేర్లా ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును అని చెబుతుంది. మరి ఇప్పుడే మీ జీవితాన్ని సరిచేసుకుని ప్రభు మీ జీవితంలో ఇచ్చిన వాగ్దానాలను స్వతంత్రించుకుంటారా? నమ్మండి, మీ ప్రతి బలహీనతను ప్రభు సన్నిధిలో ఒప్పుకోండి. ఆయనే బలమిస్తాడు, మిమ్మల్ని విడిపిస్తాడు, ముందుకు నడిపిస్తాడు. అట్టి గొప్పదనిత దేవుణ్ణి అడిగి అద్భుతాలను పొందుకునే జీవితం దేవుడు మనందరికీ దయచేయనుగాక. నిత్యం ఘనత మహిమ ప్రభావములు యేసుక్రీస్తు నామానికి కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.